Everything is fair in love and war. Love is blind, they say. Love is in the air. ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని లోకమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు. What does the Bible have to say about love? Today, let us look at love through the lens of Scripture. In Jesus' name, welcome to another episode of Bible Eyes, seeing life through Scripture. Jeevitam Vakyam Velugulo. And today is a special day because we have our special friends with us. Hi Arun and hi David. Thank you so much for joining us. ప్రారంభంలో ఒకటి చెప్పాలి ఏంటంటే ఇక్కడికి వచ్చిన మేము అందరము లవ్ గురుస్ ఏమాత్రం కాదు, ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. బట్ వీఆర్ ఆల్సో యంగ్స్టర్స్, మేము కూడా యవనస్తులంగానే ఉన్నాం. దిస్ ఎపిసోడ్ ఈస్ బేసికలీ sharing from all of our lives and especially seeing it in the lens of scripture. వాక్యం వెలుగులో ఎట్లా మనం పరిస్థితులను మన ప్రతిదిన అనుభవాలను అర్థం చేసుకోవాలనేదే మా ఉద్దేశం. కానీ మేము ఒక బాబాలాగా నిర్వాణ సంపాదిస్తాము, మీ అందరికి ప్రేమ సలహాలు ఇవ్వడానికి లేము. బట్ దిస్ ఇస్ జస్ట్ సీయింగ్ వాట్ ట్రూ లవ్ రియలీ ఇస్. అంటే ఈ ఇష్యూస్ అని మాట్లాడుకుంటున్న నిజమైన ప్రేమ ఏంటి అని తెలుసుకునే ఒక జర్నీగా ఈ కాన్వర్సేషన్ ఉంటుంది. బేసిక్ గా అసలు యంగ్స్టర్స్ మధ్యలో లవ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కి కెన్ యూ జస్ట్ గివ్ ర్యాండమ్ ఆన్సర్స్? జస్ట్ గివ్ అండ్ టేక్. ఓకే. ఒకప్పుడు డబ్బులు సృష్టించినప్పుడు ఒక సిస్టమ్ ఉండేది, దాన్ని బార్టర్ సిస్టమ్. దాన్ని ఏంటంటే ఈ వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం. ఇప్పుడు లవ్ కూడా అదే, నీ దగ్గర ఏముందని లవ్ చేయాలి అంటే ఇట్స్ బికమ్ మోర్ కండిషనల్. ఒక అసెట్ లాగా చూస్తున్నారు లవ్ ని. వాట్ డు యు థింక్? ఐ థింక్ లవ్ హాస్ లాస్ట్ డెఫినిషన్ టుడే. లవ్ ఒక డెఫినిషన్ అనేది మారిపోయింది. అంటే ఇది ఎట్లుందంటే అసలు వాట్ ఈస్ లవ్ అనే ప్రశ్నకి మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే so many answers for it, and nobody knows the real definition for it. I also think that if love is trending, everybody wants love. If it's not trending, I don't think anybody would go for it. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ గా ఎలా ఉందంటే పరిస్థితి, ఒకవేళ ఎవరైనా రిలేషన్షిప్ లో ఉన్నాము అని అంటే అది ఒక బ్యాడ్ లైట్ లో చూసేలాగా ఉంది. అంటే రిలేషన్షిప్స్ అంటేనే బ్యాడా? అంటే బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ సంబడి, ఇస్ ఇట్ అ బ్యాడ్ థింగ్? Or what does the Bible say about it? Maybe we can start off with David. రిలేషన్షిప్ గురించి ముందు మనం మాట్లాడుకుంటే, రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసింది దేవుడు. దేవుడు మనుషులతో ఏం కోరుకున్నాడంటే, మీరు నాతో సహవాసంలో ఉండాలి, మీరు నాతో సంబంధం కలిగి ఉండాలి. సో దాన్ని మనము అంటే మనుషులంగా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, తప్పుగా అర్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా రిలేషన్షిప్ ని వాడుతా ఉన్నారు. ఇట్ ఈస్ మిస్అండర్స్టూడ్ అండ్ అబ్యూస్డ్ బై హ్యూమన్స్. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ రిలేషన్షిప్ అనేది దేవుడే డిజైన్ చేసినాడు. సో అల్టిమేట్ మ్యాన్ యొక్క లాంగింగ్ ఏంటి అని అంటే దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. వాస్తవానికి రిలేషన్షిప్ అనేది ఎక్కడ తప్పు ద్రోవ పట్టిందంటే, పాపం ఎప్పుడైతే ఈ లోకంలోకి ఎంటర్ అయిందో, ఆదాము హవ్వల ద్వారా వారు చేసిన దేవునికి విధేయులుగా వారు ఉండకపోవడం వల్ల, ఎప్పుడైతే వారు అలా చేయడం వలన, ఈ విధేయత లేకపోవడం వలన దేవునితో వారు కోల్పోయారు సహవాసం. కరెక్ట్. సో అప్పటి నుంచి మానవుడు దేవునితో సహవాసం లేకపోవడం, ఆ సహవాసం లేకపోవడంలో మానవుడు నేను ఎవరితో అయినా రిలేషన్లో ఉండాలని తనకు తాను సొంతంగా ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకుని దేవునితో సంబంధం లేకుండా, అలా మనం బైబిల్ అంతా గమనించినట్లయితే తన సొంత రిలేషన్ మానవుడు మెయింటైన్ చేయడం ద్వారా అసలు రిలేషన్షిప్ అనే మీనింగ్ అయిపోయింది. జాన్ మిల్టన్ అనే వ్యక్తి ఒక బుక్ రాశాడు, ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగైన్. సో ఒకటే పాయింట్ ఏంటంటే, రిలేషన్షిప్ లాస్ట్ ఇన్ ది ఈడెన్, రిలేషన్షిప్ రెస్టోర్డ్ ఎట్ గోల్గొతా ఇన్ కాల్వరీ. సో అక్కడ చూసేది అదే. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్. బైబిల్ అంటేనే ఇట్స్ అ స్టోరీ ఆఫ్ హ్యుమానిటీ బ్రోకెన్ అండ్ హ్యుమానిటీ బీయింగ్ రెస్టోర్డ్. వావ్, దట్ ఈస్ లైక్ టూ మచ్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక రిలేషన్షిప్ అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ డిజైన్ బై గాడ్. కానీ ఈ లవ్ ని అర్థం చేసుకోవాలంటే ఈ లవ్ కి సోర్స్ ఎవరో ఆయనను అర్థం చేసుకోవాలి మనం. బైబిల్ దేవుడు అయితే ప్రేమించేవాడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే గాడ్ ఇస్ లవ్ అని చెప్తుంది. అంటే ఇట్స్ అన్ అట్రిబ్యూట్, ఇట్స్ హూ హీ ఈస్, ఆయన ఎవరై ఉన్నారు అని చెప్తుంది.
సో మేబీ వీ షుడ్ గో టు హిమ్ ఓన్లీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లవ్. అర్థం అవ్వాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. సో బైబిల్లో మనకి చాలా మంది కనపడతా ఉంటారు. వాళ్ళని బట్టి మనం కొన్ని ఈ లవ్ కి డెఫినేషన్స్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. బైబిల్లో మనకి తెలిసిన క్యారెక్టర్స్ అబ్రహాం ఉన్నాడు, జోబ్ ఉన్నాడు. అబ్రహాం ఇస్సాక్ కి చూపెట్టిన ప్రేమ, తర్వాత యోబు తన కుటుంబానికి చూపెట్టినటువంటి ప్రేమ, దాన్ని స్టార్గే అంటారు. ఇట్ ఈస్ ఫ్యామిలీ రిలేషన్ లవ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అందులో రెస్పాన్సిబిలిటీ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. తర్వాత డేవిడ్ అండ్ జానథన్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ జానథన్ ఎంత అలా దావీదుని ప్రేమించాడంటే దాన్ని ఫిలియో అని చెప్పి అంటారు, బ్రదర్లీ లవ్ అన్న. అయితే అదైతే మరి ఇప్పుడు 2 men ప్రేమించుకున్న ప్రేమ అయితే కాదు కదా. ఆడమ్ అండ్ స్టీవ్ ప్రేమ కాదు. ఎందుకంటే కొంచెం క్లారిటీ మనకి ఇవ్వాలి. జానథన్ తన చైర్ ని కూడా సాక్రిఫైస్ చేశాడు డేవిడ్ కి. డేవిడ్ జానథన్ చనిపోయిన తర్వాత కూడా తన ఫ్యామిలీని చూసుకున్నాడు. అది ఫిలియో అంటే, బ్రదర్లీ లవ్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ కుటుంబాలను కాపాడుకున్నారు. సో మూడోది మనం చూసుకుంటే ఇరాస్ అని చెప్పి ఉంటుంది. అది శాంసన్ అండ్ డెలీలా మధ్యలో ఉన్నటువంటి రిలేషన్. ఇప్పుడు అదే ట్రెండింగ్ లో ఉంది. ఇరాస్ అని మనకు ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా ఒకటి కనబడతా ఉంటది. వాళ్ళ ఉద్దేశాలు కూడా అలాంటివే. సో అది మ్యారేజ్ బౌండరీస్ లో ఉన్నంత వరకు ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు గాడ్. దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది, అందులో ఎటువంటి తప్పు లేదు. రొమాంటిక్ లవ్ ఇన్ వెడ్లాక్. yes in wedlock. మ్యారేజ్ లో వివాహం అన్నిటికంటే కూడా ఘనమైనది అని చెప్పి దేవుడు చెప్పాడు. సో అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ బౌండరీ ఎప్పుడైతే దాటుతామో దాని వల్ల వచ్చింది శాంసన్ కి నాశనమే వచ్చింది. ఎక్కడ కూడా చూసుకున్నా అదే నాశనమే ఉంటుంది. ఫైనల్లీ మనం చూసుకుంటే ద అల్టిమేట్ ఎథిక్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ లవ్. ఆ లవ్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే సిలువ మీద కనబడుతుంది, ఆన్ ద క్రాస్. ఆయనని దూషించారు, హింసించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెంతో పొడిచారు, ఉమ్మేశారు. అయినా కూడా ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. దాన్ని అగాపే లవ్ అంటారు. దానికి మించినటువంటి ప్రేమ ఏది కూడా లేదు. సో ఆ ప్రేమను అర్థం చేసుకుంటే మన రిలేషన్షిప్స్ బాగుంటాయి, మన ఫ్యామిలీస్ బాగుంటాయి, మన ఫ్రెండ్స్ బాగుంటారు, మన చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుంటారు. ఇప్పట్లో అయితే నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా అంటున్నారు కానీ యేసు ప్రభు అయితే నీ కొరకు నేను ప్రాణం పెట్టి చనిపోయినా అనే, అంటే ఇఫ్ యూ ట్రై టు మేక్ అ కాంట్రాస్ట్ అండ్ సీ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ హోల్డ్స్ ఇన్ జీసస్ and he showed it for us on the cross of Calvary. What a demonstration of love. Exactly. And మీరు చెప్పిన దాని మీదనే సిఎస్ లూయిస్ 4 loves అని రాసినాడు అన్న. అండ్ ఆయన ఏమంటాడంటే గాడ్స్ లవ్ అగాపే అనేది ప్రతి లవ్ ని శాంక్టిఫై చేయాలి. కానీ అట్లా కాకుండా ఇవన్నీ ముందుకొచ్చి అగాపెన్ పక్కకు దోషేస్తే ఆయన ఏమన్నాడంటే, ఇఫ్ లవ్ బికమ్స్ అ గాడ్, ప్రేమే దేవుడు అయితే ఇట్ బికమ్స్ అ డీమన్ అన్నాడు. ఒక దయ్యం అవుతుంది అన్నాడు. సో అది ఎంతన్నా అంటే వ్యాలిడ్ గా మనం ఆలోచించాల్సిందే అది. అండ్ దట్స్ వై లవ్ షుడ్ బి శాంక్టిఫైడ్. లవ్ అనేది ప్రాపర్ పర్స్పెక్టివ్ ఎవరి నుంచి వస్తుంది అంటే ప్రేమ అయి ఉన్న దేవుని నుంచే వస్తుంది. బాన్ జోవి అని మనకు తెలుసు, ఒక టైంలో ఊపినాడు మొత్తం వరల్డ్ అంతటిని. వాజ్ అ సింగర్ అండ్ మెనీ సాంగ్స్ రాసినాడు. ఆయన సెక్యులర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయన ఒకటి రికగ్నైజ్ చేసినాడు ఏంటంటే, టుడేస్ లవ్ సాంగ్స్ ఆర్ ఆల్ అబౌట్ లస్ట్ అన్నాడు. ఈ రోజున్న ప్రేమ పాటలన్నీ కూడా లస్ట్ గురించి, కానీ అది ప్రేమ గురించి ఏమాత్రం కాదు అని అన్నాడు. మీరు చెప్తుంటే నాకు ఒక కోట్ గుర్తొచ్చింది. ఈ కోట్ నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఇది ఏం చెప్తుందంటే, లవ్ గివ్స్, లస్ట్ టేక్స్, లవ్ వాల్యూస్, లస్ట్ యూజెస్, లవ్ ఎండ్యూర్స్, లస్ట్ సబ్సైడ్స్. కోర్టులో చాలా మీనింగ్ మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇదే జరుగుతుంది. లస్ట్ అనేదే లవ్ గా మారిపోయిన దినాల్లో మనం వచ్చేసాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, లవ్ అనేది దేవుడు చూపించిన ప్రేమ, అది తీసుకోలేదు కానీ మనకి ఇచ్చింది ఇంకా. కరెక్ట్. కాబట్టి యాక్చువల్గా ఈ కోట్ చాలా అర్థవంతమైన కోట్ గా నేను ఒకసారి చదివాను. పీపుల్ ఆర్ ఆఫ్టర్ లస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అని చెప్పొచ్చేమో కదా. అదే డిసెప్షన్ ఆఫ్ సేటన్. ఏంటంటే దేవుడు పెట్టిన డెఫినేషన్స్ ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తుంటాడు. వాడు ఇచ్చిన డెఫినేషన్ లవ్ కి ఏంటంటే లస్ట్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రేమకు నిర్వచనం అనేది అర్థం చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతా ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఫిజికల్ రిలేషన్షిప్ ప్రేమ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈ మధ్య మనకి న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, న్యూస్ లో కూడా బాగా వైరల్ అయింది. పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అంతా కూడా వారికి ఈ HIV అనేది ఎక్కువగా సోకింది. సో అది చాలా ఇబ్బందిగా మనం గమనించాలి. ఏంటిదంటే, ఒకవేళ
ఫిజికల్ రిలేషన్షిప్పే లవ్ అంటే వాళ్ళంతా కూడా చాలా గొప్ప ప్రేమికులుగా మనం చూడాలి. కానీ అది కాదు. దట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్. లవ్ అంటే మనకి యేసు ప్రభు వారు సిలువ మ్రాను మీద చూపెట్టిందే. లవ్ లో అవతల వాళ్ళు మనకి ఏమి చేయకపోయినా మనం చేసేదే దాన్నే సాక్రిఫైస్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిందంతా కూడా సమరైజ్ చేసి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంది అదే కదా, ఏంటంటే ట్రూ లవ్ యొక్క డెఫినేషన్ తెలియదు. రియల్ లవ్ ని మనం అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు మనం ఆలోచించవచ్చు. ఓకే, ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఈ 2 కేటగిరీస్ కిందే వస్తాయి. ఓకే, బట్ రియల్ లవ్ ఏమో ద 3rd కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే లవ్ ఇఫ్. ఓకే, లవ్ ఇఫ్ అంటే ఒకవేళ నువ్వు మంచిగా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు మంచోడు అయితే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా కొరకు ఏదైనా చేస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా గురించి మారితే నేను నిన్ను ప్రేమిస్తా. అంటే కండిషనల్ లవ్. నువ్వు ఇది చేస్తే నేను చేస్తా అనే ప్రేమ లోకంలో ఉంటది. ఇప్పుడు ఫాదర్ ఫ్యామిలీ కూడా రే నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను ప్రేమిస్తా, సైకిల్ కొనిస్తా, బండి ఫ్లైట్లు కూడా కొని పడుకునే. సో యా, లవ్ ఇఫ్ అనేది అట్లాంటి ప్రేమ. అంత మాత్రమే కాదు, దేర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ లవ్ బికాస్ ఆఫ్. నువ్వు ఆల్రెడీ డబ్బు ఉంది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తా, నీ దగ్గర ఏమో ఉంది, యు ఆర్ బ్యూటిఫుల్ సో ఐ విల్ లవ్ యూ. బెనిఫిట్ ఆశించి ప్రేమిస్తా. కానీ బైబిల్ డిస్క్రైబ్ చేసే లవ్ ఏంటంటే లవ్ ఇన్ స్పైట్ ఆఫ్. అందుకే రోమన్స్ 5:8 లో మనం చూస్తాం కదా, దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటే మనం ఇంకా పాపలం మన కొరకు చనిపోయాడు. అండ్ ఆ పైన వర్స్ ఏం చేస్తుందంటే ఒక నీతిమంతుడి కోసం ఎవడన్నా అరుదుగా చచ్చిపోతాడు, కానీ మనం ఇంకా పాపంలో ఉండగా ఇంకా ఎంత గొప్ప ప్రేమ అంటే మనం ఇంకా దేవుణ్ణి ఎన్నుకోక ముందు దేవునికి సరే న్యూట్రల్ గ్రౌండ్ లో కూడా లేం. బైబిల్ పాపంని డిస్క్రైబ్ చేస్తున్నాడు, ఫిస్ట్ బిగించి దేవుణ్ణి తృణీకరిస్తూ నువ్వు నాకు వద్దు, మీరు ఇంకా శత్రువులై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించను, ఆయనకు మనకు ప్రతిగా ప్రాణం పెట్టి మనం ఎవరమైనప్పటికీ మనల్ని ప్రేమించున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ఇది నిజంగా అది బైబిల్ ప్రేమ. మనం గుర్తించి ఆ ప్రేమను మనము స్వీకరించుకున్నప్పుడు మిగతా ప్రేమ అంతా కూడా శాంక్టిఫై అవుతుంది. లేకపోతే ఈ బ్రోకెన్ వ్యూ ఆఫ్ లవ్ మనకు ఉంటుంది. మన స్టేట్ ఏంటంటే దేవుడు మనం ప్రేమించడానికి వీఆర్ డెడ్. ఎగ్జాక్ట్లీ, మనం చనిపోయాం పాపం చేత అపరాధం చేత. చచ్చిపోయినా సరే దేవుడు మనం ప్రేమించాడు. మన వల్ల ఆయనకి ఏమి యూజ్ లేకపోయినా మనం ఏమి చేయలేకపోయినా మనం ప్రేమించాడు. ఒకటి ఏంటిదంటే అదే ఎఫిషియన్స్ 2:8 లో ఆయన తన కృపను ఉచితంగా ఇచ్చాడు. సో అది ఈ లోకం చేయదు. కరెక్ట్, నోబడీ కెన్ డూ దట్. సో ఉచితంగా ఎవరు ఇస్తారు అంటే మనల్ని సృష్టించాడు కాబట్టి, మనం తప్పిపోకూడదు కాబట్టి, ఆయన ఉద్దేశాలు అలా ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు రిలేషన్షిప్, ఆయన మనతో సహవాసంలో ఉండాలి కాబట్టి, ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఉచితంగా ఇచ్చాడు. అండ్ ఆయన మంచితనం బట్టి, మన మంచితనం బట్టి ఏమాత్రం కూడా కాదు. ఏదో మనం గొప్పలం నేను తీసుకుంటే నాకు బెనిఫిట్ వస్తుందని కాదు, కానీ నువ్వు ఎవరైనప్పటికీ ఆయన మహాకృప చేత మనల్ని ఎన్నుకున్నాడు. అది దట్స్ రియల్లీ అమేజింగ్. సో ఇట్స్ లైక్ మన డెడ్ స్టేట్ లో దేవుడు మనల్ని హీ మేడ్ us alive. You know, there's one dialogue, it says only true love can thaw a frozen heart. So the true love that can really break us and melt our frozen hearts is only the love of Jesus, it's right? not only melting the frozen heart, it's giving a new heart. ఓ నూతన హృదయాన్ని దయచేసినాడు దేవుడు. యా, సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టు ఐ రిమెంబర్ ఒకసారి ఒక ఫ్రెండ్ నన్ను అడిగింది, షీ వాజ్ ఇన్ a relationship with somebody and she really wanted to know the meaning of Psalm 37:4 because it says delight yourself in the Lord and he will give you the desires of your heart. So she has something in her heart, she's wishing for something. So ఎప్పుడు ఇది జరుగుతుంది, ఎట్లా ఇది జరుగుతుంది అనే ఒక చాలా ఆమె. అండ్ ఈ రోజుల్లో చర్చెస్ లో గాడ్స్ విల్ అంటే ఇదే, ఏంటంటే గాడ్స్ విల్ అంటే నేను నచ్చిన అబ్బాయి రావడం. సో ఒకసారి మా ఫ్రెండ్ షేర్ చేసుకుంటున్నాడు, ఏంటంటే వాడి గాడ్స్ విల్ మారుతా ఉంది ఊరికే. సో అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఇట్లాంటి టైమ్స్ లో మీరు అన్నట్టు యాక్చువల్లీ ఆ వర్స్ విషయానికి వస్తే డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హి షల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే వెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ యూ విల్ ఓన్లీ హ్యావ్ అ డిజైర్ ఫర్ హిమ్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అది అక్కడ. కానీ ఇవన్నీ వచ్చేసాయని దేవునిలో డిలైట్ చేస్తా అంటే ఇది ట్రాన్సాక్షన్, అది. సో దట్స్ నాట్ రైట్. కానీ ఈ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ వస్తే ఎట్లా నేను కరెక్ట్ రియల్ లవ్ ఏంటో చూసినాము. రియల్ లవ్ అంటే సో అమేజింగ్, అది దేవుని ప్రేమ అని చూసాం. కానీ హ్యూమన్ లవ్ కూడా నెసెసరీ, దేవుడే క్రియేట్ చేసినాడు. మనం ఒంటరిగా ఉండడం దేవునికి అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అ మ్యాన్ టు బి అలోన్ అని ఈవ్ ని క్రియేట్ చేసినాడు. మరి ఇప్పుడు నాకు ఈవ్ కావాలా అని, లేకపోతే యాడమ్ కావాలని కొంతమంది మనం పరుగులెత్తుతున్నాం. సో ఇట్లాంటి టైమ్స్ లో
ఎట్లా నేను డెసిషన్ తీసుకోవాలా, ఎట్లా డిసైడ్ అవ్వాలా? ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు 12 years 13 years వాళ్ళు మ్యారేజెస్ చేసుకుంటున్నారు. మనం ఆలోచించడానికి కూడా ఎంతో బియాండ్ ఉంది. సో అంత చిన్న ఏజెస్లో వాళ్ళు డెసిషన్ తీసుకొని దే వాంట్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్లో వాళ్ళు ఇది చేద్దాం అనుకుంటారు. కొంతమంది అసలు మ్యారేజ్ బాండే తీసేసి మ్యారేజే లేదంటారు కొంతమంది. జస్ట్ ఈ రిలేషన్షిప్ It's all about love. చేయడానికి చూస్తున్నారు. మరి ఇట్లాంటి టైమ్స్లో మనము ఈ బిబ్లికల్ పర్స్పెక్టివ్ ప్రకారము ఎట్లా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి? ఒకవేళ ఇఫ్ యూ నీడ్ టు డిసైడ్ టు లవ్ అన్ అదర్ పర్సన్, ఎప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? డిసిజన్ మేకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, సో వి ఆల్ మేక్ డిసిజన్. సమ్ టైమ్స్ మనం తప్పుడు డిసిజన్ తీసుకోవడం వల్ల డిస్ట్రక్షన్ కూడా చూస్తూ ఉంటుంది జీవితంలో. సో కానీ ఈ లైఫ్ జీవితంలో ఒక పర్టికులర్ డిసిజన్ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన భాగస్వామిని కానీ లేకపోతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన వారిని కానీ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే డిసిజన్ మేకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో డిసిజన్ మేకింగ్ లో ఇప్పుడు మనం కొన్ని గమనిస్తూ ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, సో ఇప్పుడు కల్చర్ ఎలా ఉందంటే రష్ అయిపోయింది కల్చర్ అంతా. కానీ మనం వాక్యాన్ని తెలిసిన వారుగా, దేవుని జ్ఞానం తెలుసుకున్న వారుగా ఎప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఎప్పుడు మనం ఒక ప్రాసెస్ ఉన్న దేవునికి, దేవుడు ఒక బ్లూ ప్రింట్ ఉంది నీ జీవితం పట్ల దేవునికి. కరెక్ట్. సో అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఖచ్చితంగా నువ్వు నిజంగా ఒక మంచి డిసిజన్ చేయవు. తర్వాత రెండోది ఏంటంటే ప్రూడెన్స్ లేకపోతే విజ్డమ్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే దేవుని జ్ఞానం లేదో, మనం ప్రాబ్స్ అంతా చూస్తూ ఉంటాం, వివేకం గురించి, విజ్డమ్ గురించి అంతా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే నువ్వు దేవుని జ్ఞానం లేకుండా డెసిషన్ తీసుకుంటావో, దేవుని విజ్డమ్ లేకుండా నువ్వు డెసిషన్ తీసుకుంటావో, అది నిన్ను డిస్ట్రాక్షన్ తీసుకుంటావు. తర్వాత మూడోది ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నీకు నచ్చింది కాదు, దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు నీకు, అది నీకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర సమయాన్ని గడుపుతావో, దేవుని దగ్గర వేచి చూస్తావో, దేవుని దగ్గర నువ్వు అడుగుతావో, సో అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే దేవునికి ప్రార్థన చేసి అన్ని వెయిట్ అప్ అన్నాడు. సో లోకం ఏమైపోయిందంటే విజ్డమ్ లేకుండా, వెయిట్ చేయకుండా, ఒక ప్రాసెస్ అనేది లేకుండా వాళ్ళు డెసిషన్ చేయడం వలన ఆఖరికి వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే డిస్ట్రాక్షన్. లైఫ్ వాల్యూ అనేది అక్కడ మనం పోగొట్టుకోవడం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, 3 things కదా: ప్రాసెస్, ప్రూడెన్స్ అండ్ ప్రేయర్. వెరీ క్రూషియల్ థింగ్స్ వైల్ డెసిషన్ మేకింగ్. కెన్ ఐ యాడ్? అరుణ్, లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఐ రిమెంబర్ a quote which says, we can have so many attractions, when attraction knocks, let wisdom open the door అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం లవ్ అంటే మనం ఒక మ్యారేజ్ లైఫ్ ని మనం గమనిస్తూ ఉన్నాం. లవ్ అంటే ఇప్పుడు మళ్ళీ అదేదో రిలేషన్ అని చెప్పి వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్. ఇక్కడ పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఉంటే ఆ లవ్ గురించి మనం మాట్లాడుతున్నాం. లవ్ టు మ్యారీ. వీఆర్ టాకింగ్ అబౌట్ లవ్ వేర్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ. సో దాని గురించి మనం మాట్లాడుతాం. ఇప్పుడు మ్యారేజ్ కోసమే నేను ప్రేమిస్తున్నా అని ఒక 13 years అప్పుడు ప్రేమించవచ్చాను. ఎస్, నీ ఇంటెన్షన్స్ ఏంటి? 13 years నీ ఇంటెన్షన్స్ ఏంటి? 13 years కి నీ ఇంటెన్షన్స్ ఏముంటాయి? ఎగ్జాక్ట్లీ. 13 years కి నీ ఇంటెన్షన్ ఒక నేను పెళ్లి చేసుకుని భార్యను పోషించగలవా? 13 years కి నేను పోషిస్తా అన్న జనరేషన్ పోషిస్తా, మేము కుటుంబాన్ని కట్టుకుందాం అనుకున్నా. న్యూస్ లో చూస్తుంటే న్యూస్ లో అలా ఉన్నారు. కానీ బైబిల్ విషయానికి వస్తే బైబిల్ ఎప్పుడు కూడా నీ మ్యారేజ్ విషయంలో రష్ అవ్వమని చెప్పదు, అలాగని నువ్వు వెయిట్ చేస్తూ ఉండాలని కూడా చెప్పదు. Or maybe we can say it like this: it's not like when is the time for me to marry, but when am I ready for marriage? Correct. When am I, your readiness is very important. Decision will lead to your destiny అన్నట్టు. వన్ రాంగ్ స్టెప్ అండ్ డైరెక్ట్ పైనుంచి కింద పడిపోయినట్టు అయిపోతుంది. అందుకే బైబిల్ మనకి ఈ రోజు మనం డెసిషన్ ఎట్లా తీసుకుంటామంటే బై వాట్ వి సీ. బైబిల్ కూడా చెప్తున్నాడు, మ్యాన్ టేక్స్ అ డెసిషన్ బై వాట్ హీ సీస్ కదా. బట్ బైబిల్ ఇంకో క్వశ్చన్ కూడా చెప్తుంది కదా, చామ్ ఇస్ డిసీట్ఫుల్, బ్యూటీ ఇస్ పాసింగ్, బట్ అ వుమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ ఇస్ టు బి ప్రైజ్డ్ అని చాలా వైజ్ కౌన్సిల్ బైబిల్ ఇస్తుంది మనకి. ఎందుకంటే బ్యూటీ ఇస్ నాట్ ఫర్ ఎవర్ కదా, అందంగా ఎప్పటికి ఉండదు. అండ్ ఎప్పుడు కూడా ఫిజికల్ గా ఫిట్నెస్ అనేది ఎప్పటికీ ఉండదు. ఇట్స్ పాసింగ్ అవే. కరెక్ట్. సో చూసింగ్ క్యారెక్టర్ ఓవర్ ఫిజికల్ అపియరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. వెన్ ఓన్లీ లుక్స్ మ్యాటర్, బైబిల్ ఏం చెప్తుందంటే బాబు లుక్స్ కాదు, గాడ్ యూ షుడ్ లుక్ ఫర్ ద క్యారెక్టర్ ఓవర్ ద లుక్స్. సో డెసిషన్ మేకింగ్ లో ఇఫ్ లుక్స్ ఆర్ ద మెయిన్ గైడింగ్ ప్రిన్సిపల్,
సో నువ్వు తప్పు అడుగు వేస్తున్నట్టే మనకి. రిలేషన్షిప్ లో ప్రాముఖ్యంగా ప్రేయర్ లేకుండా, స్క్రిప్చర్ లేకుండా, కౌన్సిల్ మన పెద్దలు కౌన్సిల్ లేకుండా exactly. మనం నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ, వైస్ కౌన్సిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు క్యారెక్టర్ ఉండాలా, దెన్ వైస్ కౌన్సిల్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. వైస్ కౌన్సిల్ ఎప్పుడు ఉండదంటే మన ఓన్ డెసిషన్ మీద మనం పోవాలన్నప్పుడు వైస్ కౌన్సిల్ అనేది ఉండదు. ఫైనల్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్ ద్వారా నేను దేవునికి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నా అనేది మ్యాటర్స్. అది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ రిలేషన్షిప్ పైన దేవుడు అయిపోతే అది ఏమాత్రం సరైనది కాదు. కానీ అదే అవుతుంది. కానీ బైబిల్ కాషన్సెస్, నా తల్లిని, నా తండ్రిని, అక్కని, సహోదరిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని యేసు ప్రభు చెప్పినట్టు అక్కడ భార్య కూడా వచ్చేస్తుంది, అక్కడ రిలేషన్షిప్ కూడా వచ్చేస్తుంది. నిజంగా విగ్రహారాధన అంటే అది. దేవుని స్థానం వ్యక్తికి ఇచ్చినా, వస్తువుకి ఇచ్చినా, ఏది ఇచ్చినా అదే విగ్రహారాధన. కానీ అది చేసినప్పుడు ఏమైందంటే ఆ లవ్ పోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. దేవుని ప్రేమించినప్పుడే మనకి ఎఫెసియన్స్ చాప్టర్ 5 లో ఇచ్చింది అదే కదా, క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలా, సంఘం విధేయత చూపించినట్టు విధేయత చూపించాలా. ఆ ప్రిన్సిపల్ తీసేసుకుంటే విధేయత చూపించడానికి హస్బెండ్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండడు. ఆబ్వియస్ గా సిన్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎప్పుడు కూడా ఇంపర్ఫెక్ట్ ఉంటాం. దెన్ వైఫ్ ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గా ఉంటుందా ప్రేమించడానికి అంటే, ఇఫ్ యూ లుక్ ఫర్ అ బ్యూటిఫుల్ అపియరెన్స్ ఇట్ విల్ వానిష్ అవే సమ్ డే. అండ్ క్యారెక్టర్ మంచి గుణము అనుకుంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు నువ్వు ఎప్పుడైనా టిఫిన్ చేయమంటే అప్పుడు వస్తుంది రియల్ క్యారెక్టర్. సో అట్లాంటి టైమ్స్ లో కూడా యూ హ్యావ్ టు లవ్ బికాస్ క్రైస్ట్ లవ్. సో ఆ పర్స్పెక్టివ్ మనం డ్రా చేయగలిగి దేవుని యుద్ధకు సమీపంగా తెచ్చే డెసిషన్ నేను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంతకైనా మనం ఆలోచించాలి. మ్యారేజెస్ లో ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ హస్బెండ్ గానీ పర్ఫెక్ట్ వైఫ్ గానీ ఉండరు. ఎగ్జాక్ట్లీ. దేవుణ్ణి మనం అడగాల్సింది ఏంటిదంటే గివ్ మీ రా మెటీరియల్. ఆ పర్ఫెక్ట్ రా మెటీరియల్ ఉంటుంది, దాన్ని మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చాలా వైజ్ కౌన్సిల్. రా మెటీరియల్ గురించి ప్రేయర్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ బిల్డ్ అయిపోతుంది. ఇల్లు కట్టుకోవాలంటే బ్రిక్స్, సిమెంట్, స్టీల్ తెచ్చుకోవాలి, ఇల్లు తెచ్చుకోలేము. మేబీ 2 రా మెటీరియల్స్ ఉండాలేమో, అప్పుడే మంచి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. 100%. ఒక రా మెటీరియల్ ఒకళ్ళు ఆల్రెడీ ఉంటే నేను మారా అంటే కుదరదు. నైస్. That's So right. two imperfect people coming together and molding through the word of God and asking God's help, I think that will build the true love. So what you're saying is there is no perfect lover or a perfect person. There is one perfect lover, that's God. Yeah. So we all need to go to that perfect love. Only then our Imperfections will be made perfect. Two imperfect people and a perfect God. That's a perfect marriage. So setting boundaries గురించి మనం మాట్లాడుతున్నప్పుడు can we all just talk about some points that we can keep in mind? How do we set boundaries? మనం ఒకరిని తప్పు ప్రేమలో పడిపోకుండా ఉండాలంటే, లేకపోతే ఒక కరెక్ట్ లవ్ని మనం చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఒక బౌండరీస్ అనేవి ఉండాలి. సో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ బౌండరీస్ దట్ ఐ నీడ్ టు సెట్ ఇన్ ఆర్డర్ టు వెయిట్ అండ్ హ్యావ్ ద ట్రూ లవ్? బైబిల్లో గార్డ్ యువర్ హార్ట్ అని చెప్పి ఉంటుంది చాలా క్లియర్ గా. మన హృదయాన్ని ఎప్పుడు కూడా స్వాధీనపరచుకోవాలి. అది ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. మన సొంతంగా మనం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకోవాలి, ఏదో చేయాలని అనుకుంటామో వీఆర్ మిస్లీడింగ్ అవర్ సెల్స్. సో ఈ హార్ట్ ని గార్డ్ చేయాలి అంటే ఒక క్రమము, డిసిప్లిన్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎట్లుంటారంటే, అరే మీరు ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకండి, మాకు ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్, మీరు ఎవరు మాకు పెట్టడానికి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా హృదయం చెప్పినట్టు నేను చేస్తా, రూల్స్ అవసరం లేదన్న మైండ్ సెట్ మనకి ఉండడానికి అవకాశం ఉంది. అవును, ఇప్పుడు మనం అందరూ కోరుకునేది అదే. కానీ మన పేరెంట్స్ మనల్ని ఏం చేశారంటే ఒక స్ట్రిక్ట్ స్కూల్లో వేసారు. వీడు హోంవర్క్ చేయకపోతే వీడిని కొట్టండి, వీడికి పనిష్మెంట్ ఇవ్వండి, వాల్ చైర్ వేయండి అన్నారు. ఎందుకు? అల్టిమేట్ గా మనకి చదువు రావాలని. ఆ డిసిప్లిన్, ఆ క్రమం మనకి నేర్పించినందుకే మనం ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం. మన పర్సనల్ వ్యక్తిగత విషయంలో కూడా మన హార్ట్ ని మనం డిసిప్లిన్ గా పెట్టుకోవాలి. వి నీడ్ టు సెట్ బౌండరీస్. ఆ బౌండరీస్ లేకుండా ఇష్టానుసారంగా మనం జీవించేసినట్లయితే జీవితానికి అర్థం లేకుండా ఉంటుంది. Does that mean we need to be careful? Because heart ante all that we see, all that we hear and all that we give our attention to. రైట్. మనం ఎట్లాంటి కాంటెంట్ చూస్తే అట్లాంటి ఆలోచనలు ఆలోచిస్తాం, ఎట్లాంటి కాన్వర్సేషన్స్ ఉంటే అట్లాంటి క్యారెక్టర్ లోకి మోల్డ్ అవుతాం. సో గార్డింగ్ అవర్ హార్ట్ ఇస్ ప్రైమరీ. బౌండరీ సెట్ చేసుకున్నప్పుడు మన హార్ట్ ని ఖచ్చితంగా గార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే హార్ట్ డిసీట్ఫుల్ అవ్వాలి, అది మోసకరమైనది, మనల్నే మోసం చేస్తుంది, అందరిని మోసం చేస్తుంది, మనమేమో దాన్ని నమ్ముతాం. సో వి నీడ్ టు గార్డ్ అవర్ హార్ట్స్. తర్వాత రెండో ప్యూరిటీ. చాలా మంది ఈ రోజు ఏమనుకుంటున్నారంటే ప్యూరిటీ అనేది
అసలు అవసరం లేదనుకుంటున్నాను. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే వివాహం ఘనమైనది, తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంటుందంటే పాన్పు నిష్కలంకమైనది అని Yeah. బైబిల్ చెప్తాను. సో యూ మస్ట్ బి ప్యూర్. సో ప్యూరిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. వివాహ విషయంలో నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది నీ యొక్క పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకోవాలి. ఎస్, ప్యూరిటీ ఎంత అవసరమైనది. కానీ ఈరోజు ప్యూరిటీ అనేది అది ఒక సంథింగ్ దట్ ఈస్ ఏలియన్ అయిపోయింది. పాపం ఏది కాదో అది పాపం అంటున్నారు, ఏది పాపమో దాన్ని పాపం అంటారు. కాలింగ్ గుడ్ ఈవిల్ అండ్ ఈవిల్ గుడ్. ఎస్, అట్లా అయిపోయింది పరిస్థితి. అండ్ ఫైనల్లీ ఏదో రూల్స్ పెట్టుకోవడం కాదు కానీ లవింగ్ గాడ్. వెన్ యూ లవ్ గాడ్ ఆబ్వియస్లీ యూ విల్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అన్నట్టు దేవుని ప్రేమించి మన ప్రేమను దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఏది మొదట ఆజ్ఞ అంటే నీ దేవుడైన యెహోవాను మొదట ప్రేమించుము అన్నాడు. సో దేవుని తట్టు మన ప్రేమను తిప్పినప్పుడు ఈ దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయనతో ప్రార్థనలో సమయం గడుపుతున్నప్పుడు ఈ రెస్ట్ ఆఫ్ ద లవ్స్ అన్ని కూడా ఇట్ విల్ బి సాంక్టిఫైడ్ అండ్ బౌండరీ మెయింటైన్ చేయడానికి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ us. సో దట్స్ వాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. సో హీ విల్ మేక్ us అండర్స్టాండ్. మరి ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇదంతా నాకు రిలేషన్షిప్ తో వచ్చింది ఎందుకు, నేను సింగిల్ గా ఉంటా, సింగిల్ ఉండడం బెస్ట్. ఇప్పుడు అన్ని ట్రోల్స్ అవుతున్నాయి, మ్యారేజ్ చేసుకొని అనవసరమైన సిచ్యువేషన్ ఎండిపోవడం ఎందుకు. మ్యారేజ్ అనేది ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్, అసలు నాకు మ్యారేజే వద్దు. సో బైబిల్ దీనికి యాక్సెప్ట్ చేస్తుందంటరా? యాక్సెప్ట్ చేయదండి. చేయదా? తప్పించుకోవడానికి లేదైతే మ్యారేజ్ చేసుకోవాలనే చెప్తుంది బైబిల్. ఓకే. కానీ చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే జరుగుతున్న డివోర్సెస్ కానివ్వండి, లేదంటే టాక్సిక్ హోమ్స్, ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్, పరిస్థితులు బట్టి. లేదంటే మనుషుల ప్రవర్తన, తర్వాత సోషల్ గా ఉన్నటువంటి వాళ్ళ స్టేటసెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయ్యి చాలా మంది వివాహాలకి ముందుకు రావట్లే. కానీ బైబిల్ చెప్పేది అదేమీ కాదు. బైబిల్ చెప్పేది ఏంటిదంటే వివాహంలో ప్రాముఖ్యంగా కావాల్సింది పేషెన్స్ కావాలి, తర్వాత నీకు ఫెయిత్ అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి, తర్వాత ఎండ్యూరెన్స్, ఏది వచ్చినా తట్టుకుని నిలబడాలి అనేటువంటి ఆ యొక్క తృష్ణ అనేది ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మనం దేవుణ్ణి బేస్ చేసుకుని, దేవుణ్ణి సెంటర్ గా చేసుకుని, దేవా నేను నా యొక్క వివాహాన్ని కట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నాకు కావాల్సినటువంటి సామర్థ్యం, శక్తి, బలం అనుగ్రహించు అని చెప్పి ఎప్పుడైతే హానెస్ట్ గా ఫిల్టర్ లేకుండా దేవుడితో మాట్లాడి అడుగుతామో అప్పుడే కుటుంబాలు నిలబడతాయి. Exactly, So what you're saying is marriage is the love between one man and one woman for one lifetime. Exactly. And it should be, the primary focus should be God. దేవుడి కేంద్రంగా అయి ఉండాలి. అండ్ అటువంటి డెఫినెట్లీ గాడ్ డిజైన్డ్ మ్యారేజ్ కాబట్టి, ఇన్స్టిట్యూటెడ్ మ్యారేజ్ కాబట్టి ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లానే సింగిల్నెస్ ఉందా అంటే ఎస్, కొంతమంది దేవుని కొరకు సింగిల్గా ఉండడానికి పిలువబడతారు, నో డౌట్ అబౌట్. బట్ ఖచ్చితంగా మ్యారేజ్ అనేది గాడ్ ఆర్డెండ్. అండ్ ఈ టైమ్స్లో కావాల్సింది ఏంటంటే గాడ్లీ ఫ్యామిలీస్ కావాలా సొసైటీ బిల్డ్ అవ్వాలంటే. అండ్ గాడ్లీ ఫ్యామిలీస్ ఓన్లీ గాడ్లీ మ్యారేజెస్ ద్వారానే వస్తాయి. అండ్ ఈ సొసైటీ బాగా కావాలంటే ద హోప్ లైస్ ఇన్ ద రైట్ రిలేషన్షిప్. అండ్ నాట్ విత్ ద అదర్ పర్సన్ బట్ విత్ గాడ్. దెన్ అది ఫ్లో అయ్యే అదర్ రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు మేబీ ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో ఈ వ్యాలంటైన్స్ డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రేమ రకంగా ఆలోచన చేయొద్దు. బట్ దెర్ ఈస్ ద రియల్ లవ్ హూ ఇస్ గాడ్. సో దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి లైఫ్స్లో కూడా ట్రూ మీనింగ్ ఎప్పుడు కనుగొన్నామంటే నిజమైన దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే ఆ ప్రేమ ప్రకారం జీవించగలుగుతున్నాం. సో డోంట్ లుక్ ఫర్ లవ్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్, లుక్ ఫర్ లవ్ ఎట్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కల్వరీ యొద్ద ప్రేమ గురించి వెతికితే వండరస్ లవ్ ఫ్లోస్ డౌన్ Calvary and you can find Jesus. He's not still on the cross, he's risen up, ఆయన resurrect అయి ఉన్నాడు. But still he showed his hands and feet to Thomas and says, చూడు, నువ్వు చూసి తెలుసుకోయా నా ప్రేమని అని అన్నప్పుడు we have seen the true love in the person of Jesus Christ. సో ఆ ప్రేమను మనందరం తెలుసుకోవాలని మా ఆశ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ డియర్ బ్రదర్స్. మనందరం అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించుగాక. లెట్స్ ప్రే అండ్ కన్క్లూడ్. వై డోంట్ యు ప్రే? తండ్రి, నీకు వందనాలు మాకు ఇచ్చినటువంటి యొక్క సహవాసానికై, ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయానికి మీకు వందనాలు. ఈ యొక్క మాటలు అనేకులకు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం దయచేయవలసిన ఉంటూ ఈ యొక్క మినిస్ట్రీని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించవలసిన ఆయన మా అందరినీ నీ యొక్క పాదాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము. Amen. Amen. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Yeah, see you. Bye. Bye.